హలో పీపుల్, వెల్కమ్ టు తెలుగు అమ్మాయిల ముచ్చట్లు. ఈరోజు మనం తోటకూర టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ బాండీ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5 to 6 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర ఈ రెండు వేసి కొంచెం వీటిని బాగా ఫ్రై చేయాలన్నమాట. వెల్లుల్లి కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఆయిల్లోకి ఆ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఇంగువ, తోటకూర ఫ్లేవర్ అందరికీ నచ్చదు కదా, సో మనం ఇంగువ వేసుకుంటే ఆ తోటకూర ఫ్లేవర్ని ఇది కొంచెం డామినేట్ చేసి టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. నేను దీన్ని చాలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్నాను. మీరు ఒకవేళ చిన్న సైజ్ ఆనియన్స్ అయితే ఒక 2 ఆనియన్స్ తీసుకోండి. దీన్ని మనం చిన్న స్లైసెస్లా కట్ చేసుకుని ఆయిల్లో యాడ్ చేసుకుని దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. దీన్ని మనం బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా ఆనియన్ ఎలా ఫ్రై అవుతుందో, దీన్ని ఇంకొంచెం అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో 2 చిల్లీస్ వీటిని స్లిట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను నేను. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉండగా నేను ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకున్నాను, చిన్నగా కట్ చేశాను. మీరు చిన్న సైజ్ టొమాటోస్ అయితే ఒక 2 తీసుకోండి. నేను పెద్ద సైజ్ టొమాటో తీసుకున్నాను కాబట్టి నాకు ఒకటి సరిపోతుంది. దాన్ని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టొమాటోస్ కొంచెం తొందరగా మగ్గడానికి సాల్ట్ వేద్దాం. మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని మిక్స్ చేసుకుందాం. దీన్ని మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం దీనిపైన మూత వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుంది అనమాట. మనం దీనిపైన ప్లేట్ మూత వేసేద్దాం. ఈ సాల్ట్ కూడా టొమాటోలో బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాం. నేను చిన్న కట్టలో 2 కట్టలు తోటకూర తీసుకున్నాను. నేను తీసుకున్న తోటకూర చాలా లేతగా ఉంది, సో నేను కాడలతో సహా తీసుకున్నాను. వాటిని ఫస్ట్ వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేద్దాం. కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో కారం యాడ్ చేసుకుందాం. కారం నేను చిన్న స్పూన్ తీసుకున్నాను. చిన్న స్పూన్తో ఒక 1.5 స్పూన్ కారం వేసాను. ఎక్కువ కూడా వేసుకోవద్దు, బాగుండదు. ఆల్రెడీ మనం మిర్చి వేసాం కాబట్టి ఒక 1.5 స్పూన్ కారం వేసుకుని ఈ కారం మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం దీంట్లో వాటర్ ఏం వేయం కాబట్టి కారం అనేది పచ్చివాసన రాకుండా ఉండడానికి ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి కారంని ఆయిల్లో బాగా. చూసారా, కారంని కొంచెం బాగా ఫ్రై చేశాను కదా. ఇప్పుడు మనం దీంట్లో తోటకూరని యాడ్ చేసేసుకుందాం. తోటకూరని చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది, సో తోటకూర యాడ్ చేసేద్దాం. మొత్తం అంతా యాడ్ చేసినాక ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని గరిటెతో మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని దీనిపైన కూడా ఇప్పుడు మనం మూత పడితే కొంచెం తొందరగా మగ్గిపోతుంది అనమాట తోటకూర. సో దీనిపైన ఇప్పుడు మనం ప్లేట్ అనేది పెట్టేసుకుందాం. ఒక 5 minutes అయితే తోటకూర అనేది బాగా మగ్గిపోతుంది. చూసారు కదా మనం ఎంత తోటకూర వేస్తే ఎంత అయిందో. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది తోటకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. చూసారా వాటర్ అనేది ఎలా బయటకు వచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేయాలి. కూర మొత్తం ఒక ముద్దలా అవ్వాలన్నమాట. అప్పుడే మనకి కూర అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా కూర అనేది ఎంత చక్కగా ముద్దలా ఎలా అయిందో, వాటర్ అంతా ఇంకిపోయి. దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం, కొంచెం ఆ ఫ్లేవర్ కోసం అనమాట. కొత్తిమీర వేసాక ఒక 1-2 minutes దీన్ని ఫ్రై చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారా మన తోటకూర టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయిల ముచ్చట్లు.